రెడీ బస్తీ మీ సవాల్. దేనికైనా నేను సిద్ధం. స్ట్రైట్ ఫైట్కైనా లేకపోతే స్ట్రీట్ ఫైట్కైనా నేను సిద్ధం అంటున్నా టీవీ5 సాంబశివరావు. ఎందుకు టీవీ5 సాంబశివరావు ఇంతగా సీరియస్ అయ్యాడు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. వింటారా వినండి, లేకపోతే చూసుకుందాం అంటే చూసుకుందాం. ఇప్పటితో ఆపేద్దామని అనుకుంటాను నేను. మీరు కనుక రైట్ చేస్తే రైట్ చేస్తాను నేను. మీరెవరో మాకు తెలియదు, మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మా గురించి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. మీరు వీడియోలు పెడితే 15,000 మంది చూస్తారు, మేము పెడితే 15 లక్షల మంది చూస్తారు. 15 లక్షల మంది చూస్తారు. చూద్దామంటే చూసుకుందాం, తెలుద్దామంటే తెలుసుకుందాం. స్ట్రైట్ ఫైట్ అయినా స్ట్రీట్ ఫైట్ అయినా వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. సాంబశివరావు గారికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? సోషల్ మీడియాలో టీవీ5 సాంబశివరావు గారిని ఏకిపారేస్తున్నారు. ఎందుకు ఏకిపారేస్తున్నారు? మనం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం వల్ల, చంద్రబాబు నాయుడిని భుజాలకు ఎత్తుకోవటం వల్ల, ప్రజా సమస్యలు గాలి కుదిలేయటం వల్ల, నిద్రలేసింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప వేరే కార్యక్రమం ఏదీ పెట్టుకోలేదు. కాబట్టి సాంబశివరావు గారిని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇలా ఏకిపారేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీవీ5 సాంబశివరావు సీరియస్ అయ్యాడు. వింటారా వినండి, లేదా దేనికైనా సిద్ధం. తేల్చుకుందామంటే తేల్చుకుందాం. బస్తీ మీ సవాల్. స్ట్రైట్ ఫైట్కైనా సరే లేదా స్ట్రీట్ ఫైట్కైనా సరే దేనికైనా నేను సిద్ధం. మీ వీడియోలు 15,000 మంది మాత్రమే చూస్తారు, మేము వీడియోలు పెడితే 15 లక్షల మంది చూస్తారు. సిద్ధమా మీరు తెలుసుకుందామా అని బస్తీ మీ సవాల్ అంటున్నారు టీవీ5 సాంబశివరావు గారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఆలోచించండి. ఇంత డైరెక్ట్గా బస్తీ మీ సవాల్ అని టీవీ5 సాంబశివరావు అన్నప్పుడు ఇంకా వీడియోలతో మీరు చెలరేగిపోతారా లేకపోతే ఆపేస్తారా? టీవీ5 సాంబశివరావును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారా లేకపోతే టీవీ5 సాంబశివరావు ఇచ్చిన సవాల్కి భయపడి వీడియోలు చేయటం నిలిపేస్తారా? సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆలోచించాలి మరి. ఎందుకంటే టీవీ5 సాంబశివరావు గారికి కోపం వచ్చింది. ఒక జర్నలిస్టుగా తాను చేయాల్సిన పనులు తాను చేయడు కానీ, ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై అతను ఆలోచించడు కానీ, ఒక జర్నలిస్టుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ఏ రోజు కూడా చంద్రబాబును ప్రభుత్వాన్ని ప్రశ్నించడు కానీ, రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలను ప్రైవేటు పరం చేస్తుంటే ఏ రోజు అడగడు కానీ, అన్నదాతలకు గిట్టుబాటు ధర లేకపోయినా ఏ రోజు అడగడు కానీ, అరటి రైతులు గిట్టుబాటు ధర లేక వాళ్ళ పంటను పొలాల్లో పడేసి వెళ్తుంటే, దారిలో పడేసి వెళ్తుంటే ఏ రోజు ఆయన ప్రశ్నించడు కానీ, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా, పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా, మామిడి రైతులు దారులు మామిడికాయలను పోసేసి వెళ్ళిపోయినా ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని అన్నదాతల తరఫున ప్రశ్నించిన పాపాన పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిరోజు డిబేట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ కార్యకర్తల పైన పడి ఏడవటమే తప్ప ఇలా సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నన్ను. దేనికైనా నేను రెడీ, స్ట్రైట్ ఫైట్కైనా స్ట్రీట్ ఫైట్కైనా నేను సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న టీవీ5 సాంబశివరావు గారిపై మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.